అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి పతనానికి ఒక అంకురార్పణం జరిగింది. 1947లో భారతదేశానికి కానీ పులివెందులకు కానీ స్వాతంత్రం వస్తే ఇక్కడ పులివెందుల ప్రజలకు 1978 అంటే ఎప్పుడు వైఎస్ కుటుంబం వచ్చేసి పులివెందుల ప్రాంతానికి ఎమ్మెల్యే అయినారో అప్పటి నుంచి ఇక్కడ ప్రజలు కానీ మేము అందరం కూడా స్వాతంత్రం కోల్పోయే పరిస్థితులు వాస్తవంగా ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే ఎవరి ఓటు వాళ్ళు స్వేచ్ఛగా ప్రజాస్వామ్యంలో వేసుకునే రోజే ఆ ప్రజాస్వామ్యం అంటే ఒక అర్థం ఉంటుంది. మేము ఛాలెంజ్ విసురుతూ ఉన్నాం. మా అధినాయకుడు కుప్పంలో పోటీ చేస్తున్నాడు. అక్కడ కుప్పంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా, దొంగ ఓటు లేకుండా, బూత్ క్యాప్చర్ చేయకుండా మా అధినాయకుడు 9 సార్లు 10 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మీకు దమ్ము ధైర్యం ఉంటే పులివెందుల్లో అధికారులను అడ్డబెట్టుకొని ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడకుండా, ఎక్కడా కానీ అవాంఛనీయ సంఘటన జరగకుండా, దొంగ ఓట్లు లేకుండా, బూత్ క్యాప్చర్ చేయకుండా మీరు గెలవగలరా? మీకు అంత మెజార్టీలు వస్తున్నాయే, అవన్నీ అట్లా ఇట్లా లేకుండా అంత మెజార్టీలు రాగలవా అని మేము సూటిగా కూడా సవాల్ విసురుతూ ఉన్నాం. ఎప్పుడైతే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు, ముఖ్యంగా ఈరోజు మేము ప్రచారానికి పోయినప్పుడు కానీ ఇక్కడ పులివెందుల ప్రజలు కానీ అనేక మండలాల్లో ప్రజలు కానీ స్వచ్ఛందంగా బాహాటంగా మాకు మద్దతు తెలుపుతూ, ఈసారి జగన్మోహన్ రెడ్డి అహంకారానికి పులివెందుల ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే, మేము ఓట్లేసి గెలిపిస్తే కదా మీరు సీఎం అయినది, ఆ సీఎం అయి మా మీద ఇంత నిర్లక్ష్యము, తర్వాత ఇంత ఘోరంగా మమ్మల్ని అవమానిస్తావా? కాబట్టి నీకు బుద్ధి చెప్పే తరుణం ఆసన్నమైందని ప్రతి ఒక్క పులివెందుల ప్రజలు కూడా ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు లేకుండా చేశాడు. రైతుల పరిస్థితి, డ్రిప్ ఇరిగేషన్ పూర్తిగా నిర్వీర్యం చేసినారు. ఒక సైడు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఈ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఫెయిల్యూర్ అయినారు. మరీ ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా ఎంపీగా ఉన్నారు అవినాష్ రెడ్డి గారు. ఆయన పరిస్థితిగా పూర్తిగా దయనీయంగా ఉంది. ఆయన ప్రజలకు కానీ ఆయన సొంత కార్యకర్తలకు కూడా అందుబాటులో లేని పరిస్థితి. 5 ఏళ్ళ పొద్దు వచ్చి వాళ్ళ దగ్గర ఒక ధనం ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సొంత కార్యకర్తలనే నిలబెట్టుకోనికి విపరీతంగా ఖర్చులు పెడుతున్నారు. కాబట్టి అక్కడే అర్థమవుతుంది వాళ్ళ సొంత కార్యకర్తలు నిలబెట్టుకోనికే అంత డబ్బు ధన దాహాన్ని వాళ్ళందరూ చూపించి వాళ్ళని కట్టేసుకోవడం జరుగుతుంది. ఈ 2019 మార్చి 15వ తేదీన ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఆ రోజు చిన్నాయన గారిపైన, మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిపైన, బీటెక్ రవీణ గారిపైన నిందా ఆరోపణలు మోపి ఆ రోజు ఓట్లు దండుకున్నారు. కానీ ఈరోజు 5 ఏళ్ల కాలంలో ఎవరు నిందితులో, ఎవరు సూత్రధారులో, ఎవరు పాత్రధారులో మీ అందరికీ తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా అందరికీ మంచి చేసిన వ్యక్తి వివేకానంద రెడ్డి గారు. అటువంటి వ్యక్తికి అటువంటి పరిస్థితి వచ్చి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.